Please subscribe to Tree Media. ఇంత నవ్వుతా ఉంటావు, సరదాగా ఉంటావు. ఆ! మరి ఇలా ఉన్న కొంచెం చిన్న కాంట్రోవర్షియల్ మళ్ళీ మధ్యలో. ఆ! ఆ! ఎందుకు కలిపికకి మధ్య అసలు? అబ్బబ్బా! ఆ! సార్ అది ఎట్లా ఉందంటే అసలు నిజంగా చూయింగ్ గమ్ లెక్క ఉంది సార్ కదా! అది. ఆ! సార్ అది ఆ! ఐ హావ్ నో ఐడియా వై షీ హాడ్ టు మేక్ సచ్ అ బిగ్ రక్కస్. ఓకే. ఆ! నేనిప్పుడు ఇప్పుడు మీతోటి ఎలా అందరితోటి అలానే మాట్లాడతా సార్. సరదాగా ఉన్నా. నా పోనీ ఏమన్నా అన్నానా? దీన్నేమన్నా చేశానా? అంటే ఆ చాట్ మొత్తం ఆవిడే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది సార్. హ్మ్. ఆ హ్మ్. చాట్ అందరూ చదివి అందరూ ఏది దీనికి కాంట్రోవర్సీ చేయడం ఏంటి? దీనికి నువ్వు పెద్ద ఫెమినిజం లాగా ఏదో ఇది చేయడం ఏంటి? అసలేముంది ఇందులో? ఏమన్నాడాయన? నువ్వట్లంటే ఆయన అట్లా అనడా? ఇందులో ఏముందని అమ్మాయిలు నాకు మెసేజ్ చేయడం సార్. ఓకే. "అన్న యూ బీ స్ట్రాంగ్. ఆవిడెట్లనే అంటుంది. ఆవిడకి తెలియట్లేదు. షీఈస్ అనవసరంగా ఒక రక్కస్ క్రియేట్ చేస్తుంది. మీరు స్ట్రాంగ్ ఉండండి. వి ఆర్ విత్ యూ. ఇఫ్ యూ వాంట్ టు గో టు పోలీస్ యూ గో. వి విల్ కమ్." అట్లా ఇట్లా అని నాకు చాలా మెసేజ్ అవన్నీ స్క్రీన్ షాట్స్ పెట్టుకున్నా నేను. హ్మ్. ఇది ఎందుకొచ్చిందో అసలు నాకు తెలీదు. ఇవెప్పుడు పనికొస్తాయో మనకేం తెలుసు అని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా నేను. ఆ! బట్ అది అలా అయిపోయింది ఏంటో పాపం షీ వాస్ అండర్ స్ట్రెస్ అనుకుంటా సంథింగ్. హ్మ్. షీ వాస్ ఇట్లా బర్స్ట్ ఔట్ ఫేజ్‌లో ఉన్నట్టుంది ఆ టైంలో. కానీ ఎక్కువ అవకాశాలు కూడా నేను ఇప్పించాను. అవకాశాల సైడ్ కూడా హ్మ్. కొన్ని ఆపర్చునిటీ కూడా చెప్పాను. ఏ అవకాశాలు ఇప్పించింది సార్ నాకావిడ? లేదా? ఆవిడ నాకు ఆ అవకాశాలు ఇప్పించుంటే నేను ఇంకొంచెం ముందే అయ్యుండేదే. ఓకే. ఎందుకంటే ఎప్పటినుంచో ఉందిగా ఆవిడ ఇండస్ట్రీలో. ఆ! నేనే లేట్ వచ్చిన. రైట్. ఆ! ఆ! అవకాశాలు ఇప్పించుంటే ఇదేదో 2018లో పడే బ్రేకు 2014, 15లోనే పడేదేమో. హ్మ్. హ్మ్. ఏం అవకాశాలు ఇప్పించారు సార్ ఏమి లేదు. హ్మ్. మాకు కామన్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆ ఇష్యూ ఎప్పుడైందైతో 3 వీక్స్ ముందు నేనే ఆవిడకి మెసేజ్ చేశా. హ్మ్. 'పరోల్' అని ఒక తమిళ్ సినిమా చేసిందావిడ. హ్మ్. ఆ ట్రైలర్ అది బాగా నచ్చింది నాకు. భలే కట్ చేసాడు. కొంచెం స్మాల్ బడ్జెట్‌లో తీశారది. హ్మ్. అర్థమవుతోంది. ఆ డైరెక్టర్ అయినా బాగా క్రియేటివ్‌గా ఉన్నాడే అని ఆ అమ్మాయికి మెసేజ్ చేసి, "ఐ సా యువర్ 'పరోల్'ది ట్రైలర్ చాలా బావుంది. ఈ అబ్బాయి పేరెవరు డైరెక్టర్ నాకొకసారి నంబర్ పెడతావా? ఒకసారి ఆ అబ్బాయికి నేను ఫోన్ చేస్తానని చెప్పి నువ్వు నాకు నంబర్ ఇస్తే, నేను ఒకసారి మాట్లాడతా ఆ అబ్బాయితోటి" అని అప్పుడు ఆ నంబర్ తీసుకొని ఆ అబ్బాయితోటి మాట్లాడాను గూడా. ఓకే. "ப்ரோ உங்க ட்ரெய்லர் நான் பார்த்தேன். நல்லா இருக்கு 'பரோல்'. எப்போ ரிலீஸ் இது" అని ఏదో చెప్పాడు. ఓకే. ఓకే. నైస్. ஓகே. ஆல் தி பெஸ்ட் ப்ரோ. ஒரு வாட்டி ரிலீஸ்க்கு அப்புறம் ஒரு வாட்டி மீட் பண்ணலாம். நான் சென்னை வந்தா மீட் பண்ணலாம். நீங்க ஹைதராபாத் வந்தா சொல்லுங்க. ஒரு வாட்டி కాల్ பண்ணுங்க. ఇదే నా ఫోన్ నంబరు. ప్లీజ్ చెప్పండి కలుద్దాం ఇదని అలా చెప్పా. ఆ 2 వీక్స్ తర్వాతే ఏమైందో ఏంటి ఈవిడెందుకు నా మీద ఇట్లా ఇది చేసింది నాకు ఐడియా లేదు. ఏదో అవార్డొచ్చింది ఇది అనంటే, ఆహా! నేనెప్పుడు ఇనలేదే ఈ అవార్డు. బట్ కంగ్రాచ్యులేషన్స్. ఏదో మాట్లాడుతున్నట్టు ఉంటుంది సార్ చాట్ గూడా. అంతే ఓకే. గదా హ్మ్. చేస్తాము. హ్మ్. హ్మ్. దానికేదైనా ఫార్మల్‌గా టు రెస్పెక్టెడ్ అని ఇట్లా పెడతామా? లెటర్ రాసినట్టు చాట్ ఉండదు గదా! ఓకే. ఓకే. ఆవిడ దేనికేం ఫీల్ అయిందో ఇగ ఓకే. షీ స్టార్టెడ్. మామూలుగా మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఒక 1 ఇయర్ ఉంటదా? 1 వి ఇయర్ ఆర్ 'ట్రావెలింగ్'? 2, 3 ఇయర్స్ నుంచి 2, 3 తెలుసు ఇయర్స్ ఆవిడ నుంచా నాకు. ట్రావెలింగ్ ఉంటది? షీ ఈస్ అన్ అక్వైంటెన్స్ హ్మ్. మోర్ దెన్ ఎనీథింగ్. హ్మ్. నాకు 'తరుణ్', 'విశ్వక్సేన్' టైప్ ఫ్రెండ్ ఏం గాదు ఆవిడ. ఓకే. ఓకే. మేమెప్పుడు ఎన్నడేం పార్టీలు ఏమి జేసుకోల. అస్సలు మాకట్లాంటి ఇదే లేదు. వి జస్ట్ నో. హ్మ్. ఓహ్! 'కల్పిక' నైస్. 'ప్రయాణం' సినిమాలో చూసా ఒకసారి. ఇదే మన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.' హ్మ్. సో, హ్మ్. ఒకసారి ఎప్పుడో ఎవరో డిజైనర్ తన షాప్ ఓపెనింగ్‌కని పిలిస్తే అక్కడికెళ్ళినప్పుడు షీ హాడ్ ఆల్సో కమ్. ఓకే. అట్లా ఓహ్! మీరే గదా 'కల్పిక' ఓహ్! నైస్ నైస్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడా. అప్పటి నుంచి పరిచయం అలా ఓకే. అంతే. ఓకే. ఓకే. వేరే ఐ మెట్ హర్ యాస్ అన్ యాక్టర్. నాట్ యాస్ ఆవిడ కామన్ ఫ్రెండ్ గూడా గాదు ఎవరికక్కడ. ఆవిడ డిజైనర్ నన్నెలా పిలిచిందో హ్మ్. తనని హ్మ్. గూడా అలానే పిలిచింది. ఓకే. అంతే ఓకే. పరిచయం. కానీ ఒక సరదాగా ఉంటున్న వ్యక్తికి హ్మ్. ఒక్కసారిగా ఆ! యెస్. యెస్. ఆ! సడెన్‌గా ఆ! అదేందో టెంపుల్ రన్‌లో పరిగెట్టినట్టు అనిపించింది. ఇదేందిరా అని. అవునా? ఓకే. అరే! ఆ! ఏంటిది అని. ఆ! అప్పుడు గూడా వీళ్ళంతా తరుణ్ వీళ్ళంతా చెప్పారు. నువ్వసలేమి పట్టించుకోకు. నువ్వేమన్నా చేసావా నిజంగానే? అరే ఆ! బ్రో! ఇది భయ్యా చాట్ పెట్టింది గూడా ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆ! ఆమె మొత్తం అక్యూజేషన్ ఆ చాటే. అదే. ఓకే. హ్మ్. చదువుకోండి ఆ చాట్. దాని కింద కామెంట్స్ చదవండి. హ్మ్. ఏంటి ఇది అని. లైట్ తీసుకో. షీస్ జస్ట్ ఐ థింక్ షీస్ డెస్పరేట్. ఒకటి లైట్ తీసుకో. 4, 5 మంత్స్ ఎర్లియర్ లాస్ట్ ఇయర్. హ్మ్. హ్మ్. షీ మెసేజ్డ్ మీ సేయింగ్ ఐ యామ్ సారీ. ఓకే. ఆహా! ఓకే. అనవసరంగా నేను ఇది ఓకే. చేశాను. హ్మ్. హ్మ్. నీకెలా సారీ చెప్పాలో గూడా నాకు తెలియట్లేదు. చాలా అసహ్యంగా ఇది చేశా. ఐ యామ్ సారీ. బట్ టెల్ మీ హౌ ఎల్స్ కెన్ ఐ సే సారీ? యూ ఫెల్ట్ సారీ నో. ఐ ఫర్‌గేవ్ యూ. ఐ ఫర్‌గేవ్ యూ. బట్ ఐ వోంట్ ఫర్‌గెట్.
వాట్ యు డిడ్. ఎందుకంటే అసలు సంబంధం లేని దానిలో నువ్వు ఏదో ఏదో చేయబోయావు. ఓకే. అసలు దానిలో అసలు పోనీ కాంట్రవర్సీ అయినా ఏమన్నా ఉంటే నేను కూడా అనుకునేవాడిని, అమ్మా ఇట్లాంటి పనులు చేయొద్దురా ఫ్యూచర్‌లో అని. హ్మ్. పోనీ ఉంటే అయినా ఉంటే బాగుండేది. అదే. అట్లా ఏం లేదు. ఓకే. ఓకే. సో, ఓకే. నేను ఆవిడకి రిప్లై ఇవ్వలేదు. కాల్ చేసింది దానికంటే ముందు నేను కాల్ తీసుకోలేదు కూడా. ఓకే. ఓకే. ఏమన్నా ఇంటర్వ్యూల ద్వారా ఇప్పుడు అడుగుతున్నారు మీరు కూడా కాబట్టి అట్లా ఆవిడకి ఏమైనా తెలిస్తే తెలిసింది. ఐ ఓకే. ఫర్గివ్ కల్పిక బట్ ఐ విల్ నాట్ ఫర్గెట్. అది అందరికీ ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ లెసన్ సార్. ఎందుకంటే యూ షుడ్ నెవర్ ఫర్గెట్. యూ కెన్ ఫర్గివ్ ఫర్ యువర్ ఓన్ పీస్. క్షమించొచ్చు కానీ మర్చిపోకూడదు. మర్చిపోలే కదా. మర్చిపోతే మళ్ళీ వద్దు అట్లాంటివి. సో ఇలాంటిది ఏమైనా డిస్టర్బెన్స్ జరిగాయా ఇంతకుముందు? లేదు ఈ సార్ టైప్ అస్సలు. ఈ టైప్ నేను ఇప్పుడు మీరు అన్నారు కదా నేను చాలా సరదాగా అవును. నార్మల్‌గా అందుకనే అట్లానే అలా వచ్చింది. ఇప్పుడు వెరీ సార్ హ్మ్. ఇప్పుడు హ్మ్. లైఫ్ అంటే లైఫ్‌లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ హ్మ్. వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ లైఫ్‌లో ఒక 10 మందితోటి ఉంటుంది సార్ మనకి. ఓకే. మన ఫ్యామిలీ వదిలేస్తే ఆ. ఇంకో 10 మంది ఉంటారేమో. సర్కిల్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇంపార్టెంట్ మనకి అవును. జరిగేది షేర్ చేసుకోవాలి. అని. మిగతా వాళ్ళంతా ఏముంది సార్, ఇట్స్ జస్ట్ ఫ్రెండ్స్. రైట్. రైట్. దే కెన్ బి పార్ట్ ఆఫ్ మై హ్యాపీనెస్. వెన్ ఐఎమ్ సాడ్ ఓకే ఐఎమ్ సాడ్, లీవ్ ఇట్. ఎవరైనా హెల్ప్ చేస్తే చేశారు, హ్యాపీ. అంతే. అంతే ఉంటుంది సార్, ఎవరి Yeah, yeah. లైఫ్లో అయినా అంతే ఉంటుంది. Hmm. గట్టిగా పట్టుమని మీకు ఒక పెద్ద సర్కిల్ ఉండొచ్చు, Hmm. ఒక పెద్ద మంచి కెరియర్. ఇప్పుడు మీరు కూడా ఒక 15-20 years గా జర్నలిస్ట్, మీకుండా బోల్డ్ సర్కిల్ ఉంటుంది. రేపు మీకు అవసరానికి లేకపోతే మీ అత్యంత అవసరమైన పనులు ఏవైతే ఉంటాయో ఒక ఇయర్లో మీరు చేసే పనులు 30 మందో 20 మందితోటి సంబంధం ఉంటుంది సార్. Right. మిగతా వాళ్ళంతా ఓకే, దే ఆర్ దేర్ ఫర్ యూ. అందులోంచి ఎంతమంది వస్తారో మీకు కావాలి అన్నప్పుడు, అది కూడా ఒకటి. Right. అప్పుడు కూడా మనకు అప్పుడప్పుడు అట్లాంటి రియాలిటీ చెక్స్ పడుతుంటాయి. కరెక్ట్. సో అంతే. అంత ఐ డోంట్ కాంప్లికేట్ థింగ్స్, ఐ డోంట్ కాంప్లికేట్ థింగ్స్ విత్ ఎనీబడి. ఇప్పుడు లమాకాన్ అనేది ఎంచుకోవడానికి రీజను అక్కడ ఎక్కువ ఈ పరిచయాలు అవుతాయి అనేనా, లేకపోతే లేదు సార్, ఎట్లా? మాకు అది స్టేజ్ కూడా ఉంది అక్కడ. నేను పర్ఫార్మెన్స్ వేసేవాళ్ళం అక్కడ. ఐ వాజ్ స్టేజ్ ఆర్టిస్ట్. నేను థియేటర్ చేసేటప్పుడు రవీంద్ర భారతిలో, భారతీ విద్యాభవన్ ఆడిటోరియంలో, శిల్పకళా వేదికలో, ఎన్ఐఎఫ్టి వాళ్ళు అప్పుడు ఇచ్చేవాళ్ళు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది కదా, వాళ్ళ ఆడిటోరియం కూడా ఇచ్చేవాళ్ళు రెంట్కి. అట్లా కూడా తీసుకొని మేము టికెట్ పెట్టి మేము పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళం. అట్లానే లామకాన్ కూడా. బట్ లామకాన్ ఏంటంటే ఇప్పుడు బాంబేలో పృథ్వీ థియేటర్ ఉంది కదా, పృథ్వీ థియేటర్లో ఏంటి అంటే నువ్వు అక్కడికి వెళ్ళి 30 రూపాయలకి ఛాయ్ తాగొచ్చు, 20-30 రూపీస్కి తినొచ్చు, 100 రూపాయలు 150లో మీరు అన్నం తినొచ్చు అక్కడ. అక్కడ ఒక క్యాంటీన్ అట్లా ఉంటుంది. చాలా మంది యాక్టర్స్ అక్కడ అలా వస్తుంటారు. అక్కడ ఎవ్రీడే పర్ఫార్మెన్సెస్ జరుగుతుంటాయి. అలాంటి కాన్సెప్టే ఇది కూడా లామకాన్. ఓకే. ఓకే. అంత మనకి బాంబేలో ఉన్నంత థియేటర్ సీన్ ఇక్కడ లేదు కాబట్టి ఓకే. ఓకే. అంత ఇది కాదు, బట్ ప్రిటీ ఫేమస్, చాలా మందికి తెలుసు. ఆ పరిచయాలు మేజర్ కదా, చాలా ఉపయోగపడతాయి పరిచయాలు. అట్లనే నా కాంటెంట్ జాబ్స్ కూడా అట్లనే. మన మ్యాంగో రామ్ గారిని కలిసింది నేను లామకాన్ త్రూ. ఓకే. వాళ్ళ ఎంప్లాయీ ఎవరో వచ్చి ఇట్లా పెడుతున్నారు అక్కడ. అక్కడ ఒక నోటీస్ బోర్డు ఉండేది, ఎవరికన్నా ఒక వెబ్ డిజైనర్ కావాలి అంటే, లేకపోతే ఎవరన్నా లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ కావాలంటే అక్కడికి వచ్చి పెట్టచ్చు, నెంబర్ అది పెట్టి. చాలా మంది వస్తుంటారు కాబట్టి ఫోన్ చేసి ఆయన పెడుతున్నాడు కాంటెంట్ రైటర్ అది ఇది అని. ఎవరో వాళ్ళ ఎంప్లాయీ, ఏంటిది అన్న, కాంటెంట్ రైటర్ అంటే మీది ఏంటి అంటే, ఇట్లా మ్యాంగో అని కంపెనీ ఉంది మాకు, యూట్యూబ్ మానిటైజేషన్ కంపెనీ, మాకు ఇట్లా కాంటెంట్ రైటర్ కావాలంటే అది వెంటనే అక్కడి నుంచి, నేనే కాంటెంట్ రైటర్, పదేళ్ళు కలుద్దాం, అసలు మీకు ఏం కావాలి ఏంటి చెప్పండి అని. అలా మ్యాంగో రామ్ గారిని కలిసా. ఆయన ఆఫీస్ అప్పుడు బంజారాహిల్స్ లోనే ఉండేది, లామకాన్ పక్కకే. రైట్. ఓకే. ఓకే. అట్లానే అక్కడ అది ఆ థియేటర్ అది చేస్తూ వాళ్ళ ఓనర్స్ తోటి పరిచయం. అండ్ అప్పుడున్న మేనేజర్ ఆశీష్ అని ఉండేవాడు. వాడొచ్చి చెప్పాడు నాకు యాక్చువల్లీ, అరే నేను ఒక 1 monthలో వదిలేస్తున్నాను, నీకేమన్నా చేయాలని ఉందా ఇది అని. అది అక్కడ పని చేయాలి అంటే అట్లీస్ట్ ఈవినింగ్ 4-5 టు నైట్ 9-10 వరకు ఫిక్స్ అవ్వాలి. యూ హ్యావ్ టు బీ దేర్ అక్కడ. అండ్ ఈవెంట్ క్యాలెండర్ ఒకటి, పిఆర్ ఒకటి, అండ్ అందరికి పొద్దున ఇట్లా మెసేజెస్ పెట్టడం, మాస్ మెసేజింగ్, ఇవాళ ఈవెంట్స్ ఇవి రండి అని అట్లా ఇవి చేయడం, అవన్నీ చేస్తూ ఉండాలి. అకౌంట్స్ చూసుకోవాలి. డబ్బులు మన దగ్గర ఎప్పటికీ ఒక డేది ఒక 5,000 10,000 వస్తూ ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా పెట్టి మంత్ ఎండ్కి ఆవిడ హుమేరా గారు వస్తారు, ఫర్హాన్ హుమేరా, వాళ్ళు దే ఆర్ కపుల్, అది వాళ్ళ ప్లేసే. హుమేరా గారు వచ్చి మేము కూర్చొని అకౌంట్స్ చేసేవాళ్ళం మంత్ ఎండ్కి. అభినవ్ అకౌంట్స్ కరెంగే, కల్ కరెంగే, ఆజ్ కరెంగే, వెరీ ఫ్రెండ్లీ పీపుల్ వాళ్ళు, వెరీ గుడ్. ఇది కూడా అట్లాంటి అసలు ప్రైమ్ ప్రాపర్టీ సార్, దాన్ని అట్లా చేయడం ఆయన
ఫర్హాన్ ఈజ్ అ వెరీ గుడ్ ఆంటర్‌ప్రెన్యూర్. కానీ సాయి ధరమ్ తేజ్‌తో ఆ సినిమా చేస్తున్నప్పుడు విరూపాక్ష హ్మ్. సడన్‌గా ఒక బ్రేక్, అవును. షెడ్యూల్ బ్రేక్. అవును. ఆల్మోస్ట్ అప్పుడు కంటిన్యూ అవుతున్న టైం. అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్. బట్ డేట్స్ ఇచ్చారు. ఆ! ఈ డేట్‌న స్టార్ట్ మీ అవుతుంది. క్యారెక్టర్ స్టార్ట్ అవ్వలేదా? సినిమా గూడా అనుకుంటా. లేపోతే వాళ్ళు సినిమా ఏమైనా షూట్ చేసారేమో. లేకపోతే నా క్యారెక్టర్ మీ డేట్స్ ఏమో. యాహ్! ఓకే. ఓకే. ఆ! ఆ! యాహ్! ఏదో ఒకటి అయ్యుండొచ్చు. యాహ్! ఓకే. ఓకే. సో, అదేనా బ్రేక్ టైమ్ అంటే బ్రేక్ అవును. వచ్చిందంటే అప్పుడు అవును. అప్పుడు సార్‌కి యాక్సిడెంట్ అవ్వడంతోటి బ్రేక్ తీసుకున్నాను. వెళ్లారా అక్కడ హాస్పిటల్‌కి? హాస్పిటల్‌కి గూడా ఎళ్ళే ఛాన్స్ లేకుండింది సార్. నేను ఈ హ్మ్. దీనిలో నా షూట్‌లో నేనుండాను. హ్మ్. బయట హ్మ్. మేము స్పైకి ఇండియా దాటి గూడా తిరిగానులెండి స్పైకి. స్పైకా? సో, చాలా అవునా? జార్డన్‌కెళ్ళాము. ఓకే. స్పై మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే. మంచి ఆ! ఎక్స్‌పీరియన్స్. మేము చాలా బాగా కష్టపడ్డారు సార్ సినిమాకి. ఓకే. ఓకే. హ్మ్. చాలా బాగా కష్టపడ్డారు హ్మ్. సినిమాకి. హ్మ్. ఆహ్, హ్మ్. 29థ్ రిలీజ్ అంటే 28థ్ నైట్ వరకు కష్టపడ్డారు. ఓకే. నేనసలు ఆ టీమ్ వెరీ ఫ్రెండ్లీ టీమ్. ఓకే. వాళ్ళ ప్రొడ్యూసర్స్ కూడా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఫ్రెండ్లీ. హ్మ్. హ్మ్. సీఈఓ చరణ్ హ్మ్. వెరీ ఫ్రెండ్లీ గై. హ్మ్. అస్సలు హ్మ్. ఏది గూడా మనం అంతా ఒకటి అన్నట్టుండేది. అట్లా అని పేమెంట్ దగ్గర ఎప్పుడు ఎనక ముందు అయ్యేది గాదు. హ్మ్. హ్మ్. టంచన్‌గా వాళ్ళ డేట్స్ బట్టి వాళ్ళు 100% పేమెంట్, బట్ వాళ్ళ హాస్పిటాలిటీ అది అంతా వెరీ గుడ్ టీమ్. వాళ్ళకి మనసారా సక్సెస్ పడాలని అనుకున్నా. ఓకే. బట్ అది ఐ థింక్ ఇట్ వాస్ ఎ కమర్షియల్ హిట్టే. డబ్బులొచ్చాయి. హాలిడే వీకెండ్ గదా! ఇదొచ్చాయి గానీ ఐ థింక్ కొంచెం సినిమా కొద్దిగా అటు ఇటుగా అనిపిచ్చింది హ్మ్. అందరికి. హ్మ్. మిక్స్డ్ అవును. మిక్స్‌డ్. రియాక్షన్స్. అవును. 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 ఈ పెద్ద హీరోల్లో చేసిన వాళ్ళలో మేజర్‌గా చెప్పుకునే వాళ్ళు ఎవరున్నారు? కాంబినేషన్ వైస్ చూసుకుంటే? సార్ 'నాని' 'నాని' గారితోటి గారు. 'శ్యామ్ సింగరాయ్', 'నాని' 'సాయిధరమ్ తేజ్' గారితోటి 'విరూపాక్ష', విరూపాక్ష. ఆహ్, 'నవీన్' తోటి మిస్టర్ శెట్టి, మిస్టర్ అవును. శెట్టి, అవును. 'రంగ్ దే' విత్ నితిన్ గారు. రంగదే. అవును. ఆహ్, ఓకే. ఇంకెవరైనా ఉన్నారా? 'శేఖర్' చేశాను 'రాజశేఖర్' గారితోటి. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. రాజశేఖర్ గారిది 'గరుడ వేగ'. 'గరుడ వేగ' సరే 'శేఖర్' అని ఒక సినిమా వచ్చింది కదా సార్ మధ్యలో. ఆ! ఆ! రైట్. రైట్. ఆ! 'శేఖర్' ఆ! అని వచ్చింది. హ్మ్. ఆ హ్మ్. సినిమా గూడా చేశా.